రామినేడు ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అతను ఒక లాంతర్ను హైడ్ చేసింటారు అక్కడ. లెఫ్ట్ హ్యాండ్ లో కత్తి పట్టుకుంటాడు, మోచేది ఇలా పెట్టుకొని కూర్చొని ఉంటాడు అనమాట. అదిలో ఈ అమ్మాయి చెప్పిన చిన్న క్యారెక్టర్, నా తమ్ముడిని జైలు పంపించిన ఖచ్చితంగా చంపాలి అని రాముని డిసైడ్ అయ్యి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు నా అన్నయ్య వాడు బయలుదేరాడు అని శేఖర్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అనగానే అతను రైట్ హ్యాండ్ లో అంతవరకు హైట్ అయిన లాంతర్ను చేత్తో పట్టుకుంటాడు. ఆ లాంతర్ను ప్రాపర్టీని ఎందుకు యూజ్ చేస్తారా అని చూస్తే, ఆ లాంతర్ పట్టుకొని అంటే డేలో స్టార్ట్ అయిన కథ నైట్ దాకా ట్రావెల్ అవుతుంటాయి, వెతుకులాట. ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు, కట్ చేస్తే నైట్ ఎఫెక్ట్ లో చూపిస్తారు. ఆ లాంతర్ను అలా విసిరేయగానే అది వెళ్ళి ఒక గడ్డివామ మీద పడిపోతుంది. అక్కడ ఫైర్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫైర్ లోంచి వచ్చిన వీళ్ళ ఎమోషన్ అంటే ఒక ప్రాపర్టీని జాగ్రత్తగా తీసుకెళ్లడము, ఆ ప్రాపర్టీని తీసుకెళ్లి గడ్డివామ మీద వేయడము, ఆ సీన్ ఎలివేషన్ కు ఎంత బాగా యూజ్ అవుతుంది అంటే స్క్రీన్ ప్లే లో కూడా ఎన్ని పార్ట్ కరెక్ట్ గా ప్రాపర్టీస్ కూడా రోల్ ప్లే చేస్తూ ఉంటాయి స్క్రీన్ ప్లేకు. అంటే కరెక్ట్ గా అన్ని ఆర్డర్ సెట్ చేసుకుంటే స్క్రీన్ ప్లేని ఇంత బాగా రాసుకోవచ్చా అని. అక్కడ వాళ్ళిద్దరు గొడవ పడి ఒకరినొకరు చంపుకుంటారు. చంపుకున్న తర్వాత ఆ ఇంటికి వెళ్ళి సునీల్ వాళ్ళ ఫాదర్, నా కొడుకును నా సీమ బిడ్డలా పెంచు అనే షార్ట్ కట్ అయిపోతుంది. ఇక్కడ రామునేడి ఇంట్లో షార్ట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బాడీ చూపించరు. ఐ మీన్ నా తమ్ముడిని స్టేజ్ తీసుకొచ్చిన ఫ్యామిలీని వదలరని బైరెడ్డి, మల్లసూరి అని రెండు చైల్డ్ క్యారెక్టర్స్ పిలుస్తాయి, ఫ్రేమ్ లోకి వస్తాయి. అంటే అప్పటికి ఆ పిల్లల ఫ్యామిలీ గురించి చెప్పే ఉంటుంది. వాళ్ళకి అక్కడ మనకు ఆ ఫ్రేమ్ లో మధ్యలో రామినేడు గొడ్డలు పట్టుకుంటాడు, ఓన్లీ గొడ్డలే ఉంటుంది. ఈ చిన్నపిల్లలు వచ్చేసి ఆ చేతిలో ప్రమాణం చేస్తారు. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ షార్ట్ వేయడానికి కూడా ఒక మీనింగ్ ఉంటుంది, నెక్స్ట్ తర్వాత చెప్పబోతారు. అంటే ప్రమాణం చేస్తున్నారు, ఒక షార్ట్ ను టైట్ క్లోజ్ లో చెప్పారు అంటే దానికి ఒక పర్పస్ ఉంది, స్క్రీన్ ప్లే లో కూడా పర్పస్ ఉంది.